స్టార్ట్ చేశాక బొత్తిగా మమ్మల్ని అందరినీ మర్చిపోయింది. ఓ వంట లేదు, వార్పు లేదు, ఓ ఆట లేదు, పాట లేదు. చాలా సీరియస్గా తయారైంది. వారానికి 3 వీడియోస్ పెట్టి ఏదో ఒకటి చెప్పి మోటివేషన్ ఇస్తూ డైలీ వ్లాగ్స్ చేసేది. ఇప్పుడు వారానికి ఒక వీడియోనే పోస్ట్ చేస్తుందని నాపై బొంగమూత పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందుకే చాలా రోజుల తర్వాత డైలీ వ్లాగ్తో అయితే వచ్చేసానండి. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇంట్లో నా పనులన్నీ ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ముత్యమంత పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంతా ఛాయ అని ఒకరంటే, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత సైనేషు రాంబ అని ఒకరు. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకి పరిపూర్ణత ఇల్లాలేనమ్మ అని ఇంకొకరు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ అని మన విలువలను గుర్తు చేస్తూ సమాజంలో మనకంటూ ఒక గౌరవం ఇచ్చేలా స్త్రీ గొప్పదనం గురించి చెప్పేవాళ్ళు ఇలా ఎందరో ఉన్నారు. ఇలాంటివన్నీ విన్నప్పుడు నిజంగానే మనం అంత గొప్పవాళ్ళమా అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు అలా పొగిడే మనల్ని సర్వం వాడేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. అంటే నిజంగానే మన కష్టానికి, మన త్యాగానికి, మన ఓర్పుకి, నేర్పుకి అంత విలువ ఉంటే ఎంతమంది ఆడవాళ్ళకి ఇంట్లో విలువ ఉంటుందంటారు? హోమ్ మేకర్ అయినా, వర్కింగ్ ఉమెన్ అయినా క్షణం ఖాళీ లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము. పని చేస్తున్నందుకు బాధగా ఉండదనుకోండి, కానీ అంత బిజీగా ఉన్నా సరే ఇంట్లో పని చేయకుండా ఖాళీగా ఉన్నట్టు, ఇంట్లో ఏ వస్తువు కనిపించకపోయినా, టైంకి వంట అవ్వకపోయినా, పప్పులో ఉప్పు తక్కువైనా, పొరపాటున ఏ వస్తువైనా ఎక్కడైనా పెట్టి మర్చిపోయామే అనుకోండి, సోషల్ మీడియాలో ఏదైనా పొరపాటు చేసిన వాళ్ళని ట్రోల్ చేస్తారు చూడండి. అలా ఇంట్లోనే 4 గోడల మధ్యన ట్రోల్ చేస్తారనమాట. కానీ ఏదేమైనా మన ఆడవాళ్ళం చాలా గ్రేట్ అండి. ఎందుకంటే పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బతుకుతుంది పడితే పదే లోకమై అన్నట్టుగా జీవితం అంతా గడిచిపోతుంది. ఏంటి సుమా, డైలీ బ్లాగ్తో సరదాగా వచ్చావనుకుంటే మంచి ఫ్రస్ట్రేషన్తో వచ్చినట్టున్నావు, ఏంటి సంగతి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, స్వతంత్ర దినోత్సవం రోజునే ఎక్కడా లేని దేశభక్తిని ఆ ఒక్క రోజే చూపించినట్టు ఉమెన్స్ డే రోజు కూడా మన మీద ఎంతో భక్తిని, ప్రేమని చాటుతారు కదండి. ఆ భక్తి, ప్రేమ, గౌరవం, అభిమానం ప్రతి ఆడవారికి ప్రతిరోజు ఉంటే ఎంతో బాగుందనిపిస్తుంది. కాస్త కోస్త అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే పర్వాలేదు. కానీ చాలామంది ఆడవాళ్ళు కట్టుకున్నవాడు సరైనవాడు కాక ఇష్టం లేని బ్రతుకుతూ ఉంటారు. నిజానికి వాళ్ళ బ్రతికేది అయితే వాళ్ళ కోసం కాదులేండి, వాళ్ళ కడుపున పెట్టిన పిల్లల కోసం. తనకేదైనా అయితే పిల్లలు ఏమైపోతారన్న భయంతో కష్టాలు పడుతూ దినదినగండంగా బతకాల్సి వస్తుంది. అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసుకునే ముందు నా మార్నింగ్ రొటీన్ని ఒక్కసారి చూసేయండి. ఫస్ట్ అయితే ఉదయం లేవగానే వాకిలి తుడిచేసుకున్నాను. తర్వాత టిఫిన్ కోసం 2 రకాల పప్పుల్ని రాత్రి పడుకునే ముందు నానబెట్టుకొని, ఉదయం వాకిలి తుడిచేసిన తర్వాత నానబెట్టిన 2 రకాల పప్పుల్లో ఒక పప్పుని గ్రైండర్లో వేసేసుకొని, ఉతకాల్సిన బట్టలు ఉంటే అవి నానబెట్టేసుకున్నాను. బట్టలు నానబెట్టేలోగా గ్రైండర్లో వేసిన పప్పు నలిగిపోయింది. ఆ పప్పుని తీసుకొని తర్వాత ఇంకో రకం పప్పుని కూడా గ్రైండర్లో వేసేసి, ఒక పొయ్యి మీదేమో అత్తికి టీ పెట్టేసి, ఇంకో పొయ్యి మీదేమో చట్నీ కోసం పల్లీలు ఒక బాణీలో వేసేసి వాటిని నానిని కలుపుతూ ఉండమని చెప్పి నేను సిరికి జడ వేసేసాను. సిరికి జడ వేసి వచ్చేలోగా పొయ్యి మీద పెట్టిన టీ మరిగిపోయింది. సిరికి జడ వేసేసి అత్తయ్యకి టీ పెట్టిచ్చేసాను. అత్తయ్య టీ తాగేసిన తర్వాత కలబందలో ఉన్న జెల్ మొత్తం తీసేయమని, నేనేమో టిఫిన్ కోసం గ్రైండర్లో వేసిన పప్పు నలిగిపోతే పప్పు తీసేసాను. ఆ రోజు ఆయిల్ రెడీ చేశానండి. ముందు చేసిన ఆయిల్ స్టాక్ అయిపోయింది, అందుకని ఆ రోజు మళ్ళీ తయారు చేశాను. ఆయిల్ తయారు చేసిన రోజు కొంచెం పని ఎక్కువే ఉంటుందండి. ఓవైపు ఆయిల్ తయారీకి కావాల్సినవి తయారు చేసుకోవాలి, ఇంకోవైపు ఇంట్లో పనులు చేసుకోవాలి. ఇలా నిదానంగా కూర్చొని చేసే పనులన్నీ అత్తయ్యకి చెప్తానండి. రన్నింగ్ రేస్లో పరిగెడుతున్నట్టు చేసే పనులన్నీ నేను చేసుకుంటాను. పెద్ద వయసులో ఉన్న వాళ్ళు అటు ఇటు ఎక్కువసేపు తిరుగుతూ పని చేయలేరు కాబట్టి పై పనులన్నీ నేనే చేసుకుంటాను. అసలు అయితే ఆయిల్ ముందు రోజే చేద్దామనుకున్నాను, కానీ ఆ రోజు నాకు మార్కెట్లో ఉసిరికాయలు దొరకలేదండి. అవి ఉంటాయేమో అనుకొని కలబంద ముందు రోజే శుభ్రంగా కడిగి రెడీ చేసేసుకున్నాను.
అందుకే కలబంద మీకు అలా కనిపిస్తుంది. స్కూల్ ఓపెన్ చేసిన దగ్గర నుండి పిల్లలు కొంచెం బిజీగా ఉంటున్నారండి. స్కూల్లో కొత్త బ్యాగ్స్, కొత్త బుక్స్, కొత్త యూనిఫామ్స్ ఇచ్చారు. వాటికి అట్టలు వేసుకోవడం, వాటి మీద పేర్లు రాసుకోవడం, యూనిఫామ్స్ కుట్టించుకోవడం, కొత్త క్లాసులు, కొత్త ఫ్రెండ్స్, కొత్త టీచర్స్, హడావిడిగా ఉంటున్నారనమాట. ఓకేనండి. ఇడ్లీ కోసం రుబ్బుకున్న పిండిలో ఇడ్లీ రవ్వ కడిగి వేసేసుకొని తర్వాత టిఫిన్ కోసం అట్లు వేశాను. పప్పు కడిగేటప్పుడు బొబ్బరి పప్పు చూపించాను కదండి, ఆ పిండితోనే అట్లు వేశాను. మా ప్రాంతాన్ని బట్టి మేము ఈ పప్పుల్ని బొబ్బర్లని అంటాము. కొన్ని ప్రాంతాల్లో అలసందలని కూడా అంటారు. ఈ బొబ్బర్లు సాయంత్రం పూట ఉడకబెట్టి పిల్లలకి స్నాక్స్గాను పెట్టచ్చు, లేదా ఇలా టిఫిన్గా కూడా చేసుకొని తినచ్చు. బొబ్బరి పప్పుతో గారెలు వేసుకొని తింటే ఆ రుచే వేరు. మీలో ఎంతమంది బొబ్బర్లతో గారెలు వేస్తారో కామెంట్స్లో షేర్ చేయండి. ప్రస్తుతానికి నేనైతే అట్లు వేసేసి వాటిలోకి పల్లి చట్నీ చేసేసి పిల్లలకి టిఫిన్ పెట్టేశాను. పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు మనమేదో స్కూల్కి వెళ్తున్నట్టు మనకి కంగారుగా ఉంటుంది, కానీ వాళ్ళకి మాత్రం అస్సలు కంగారు ఉండదు. వాళ్ళు నిదానంగానే ఉంటారు. ఎక్కడ లేట్ అవుతుందో అని లేనిపోని టెన్షన్ అంతా మనకనమాట. ఇక పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత అత్తయ్యకి టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ తినేసి ఉసిరికాయలు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇలా శుభ్రంగా కడిగి అత్తయ్యకి ఇచ్చేస్తే రోట్లో వేసి దంచేస్తుంది. తర్వాత నేను మళ్ళీ వాటిని మిక్సీ పడతాను. కలబంద కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పడతాను. ఎయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కలబంద, మందార పూలు అందుబాటులోనే ఉంటాయి అనుకున్న వాళ్ళు చక్కగా ఇంట్లోనే తయారు చేసుకొని ఈ ఆయిల్ వాడుకుంటే చాలా వరకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి. ఒకవేళ ఇవేవి మాకు అందుబాటులో ఉండవు అనుకుని ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చిన్న ఆఫర్ అండి. మీరు ఏపీ, తెలంగాణ నుండి ఆయిల్ ఆర్డర్ పెట్టుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అండి. అది కూడా లీటర్ ఆయిల్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమేనండి. ఈ ఆఫర్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మాత్రమేనండి. మీరు ఆయిల్ ఆర్డర్ పెట్టుకుంటే కొరియర్ ఛార్జెస్ లేకుండా ఫ్రీగా పంపిస్తానండి. ఎప్పటి నుంచో ఆర్డర్ పెట్టుకుందామా వద్దా అని ఆలోచించుకునే వాళ్ళు ఈ ఆఫర్ని యూజ్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆయిల్ కాస్ట్ ఎక్కువని అనుకోకండి. ఈ ఆయిల్ మరిగించడానికి 10 లీటర్ల ఆయిల్ వాడాల్సి వస్తే అందులో 2-3 లీటర్ల ఆయిల్ మరిగించడంలోనే అయిపోతుందండి. అలాగే ఆయిల్ మరిగించాలంటే ఇద్దరు కష్టపడాల్సి వస్తుంది. ఆయిల్ మరిగించడానికి మినిమం 5-6 గంటలకు ఎక్కువే పడుతుందండి. అది బాగా మరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. లేకపోతే వేసినవన్నీ గిన్నె అడుగున అంటుకొని మాడిపోతాయి. ఇందులో వేసే మందార, ఉసిరి, కలబంద, కరివేపాకు, గోరింటాకు అన్నీ కలిపి 5-6 కేజీలకు ఎక్కువే ఉంటాయండి. అవన్నీ మరగాలంటే చాలా టైం పడుతుంది. ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకొని ప్రైస్ చెప్పడం జరుగుతుందండి. మధ్య మాకు మంచినీళ్ళు ఉదయం 10 గంటలకే వచ్చేస్తున్నాయండి. ఇదివరకు అయితే మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేవి. ఇక మంచినీళ్ళు వచ్చిన తర్వాత డ్రమ్ములోకి ట్యూబ్ పెట్టేసుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఉదయం ఉతికిన బట్టలన్నీ జాడించేసి ఆరేసేసాను. అత్తయ్య ఏమో ఉదయం టిఫిన్ తిన్న గిన్నెలన్నీ కడిగేసింది. ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఉదయం బట్టలు నానబెట్టి ఉంచితే అత్తయ్య ఉతికేస్తుందండి.
పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను జాడించేసి ఆరేస్తున్నాను. నా బట్టలు మాత్రం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఏ రోజుకి ఆ రోజు ఉతికేసుకుంటున్నాను. మిగిలిన అందరి బట్టలు అత్తయ్య ఉతికితే నేను జాడించేసి ఆరేస్తున్నాను. అత్తయ్యకి ఇంట్లో పని చేయడం పెద్దగా ఇష్టం ఉండదండి. తను చేసే ఏ పని అయినా 1-2 గంటల లోపే అయిపోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండడం తనకి ఇష్టం ఉండదన్నమాట. అందుకనే పని మానేయమని చెప్పినా అత్తయ్య వెళ్ళే పని మాత్రం అస్సలు మానదండి. ఇంట్లో పని బోర్గా ఫీల్ అవుతుంది. అందుకే వీలైనంత వరకు ఇంట్లో పని నేనే చేసుకుంటాను. ఆయిల్ మరగబెట్టిన రోజు లేదా కారం పట్టించిన రోజు కానీ, వడియాలు పెట్టినప్పుడు కానీ అయితే పని మానేస్తుంది. ఎందుకంటే అవి తయారు చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. అలా ఇంట్లో వేరే పని ఉన్నప్పుడు మాత్రం పని మానేస్తుంది. ఏదేమైనా ఆన్లైన్ బిజినెస్ చేయడానికి మా వారి హెల్ప్, అత్తయ్య హెల్ప్ చాలా ఉందండి. చేయడానికి వాళ్ళకి ఇష్టం లేకపోయినా చెప్తే అర్థం చేసుకొని చేస్తారు. కొంతమంది అయితే చేసుకుంటూ ఉంటే చూస్తూ ఉంటారు తప్ప హెల్ప్ చేయడానికి ముందుకు రారు, సపోర్ట్ చేయడానికి ముందుకు రారు. మ్యాక్సిమం ఆడవాళ్ళం మల్టీ టాస్కే చేస్తామండి. అన్నీ తెలుసుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి, అన్నింటిలోనూ ఉండాలని తహతహలాడుతూ ఉంటాము. అలా ఏదో చెయ్యాలని ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే సూటిపోటి మాటలు, అనుమానాలు, అవమానాలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో అందరి గురించి ఆలోచించి ఏదో ఒకటి చెయ్యాలని ముందడుగు వేస్తాం. కానీ వేసే ప్రతి అడుగుకి ఏదో ఒక ఆటంకం. వీడియో స్టార్టింగ్లో మన లేడీస్ గురించి కొన్ని మాటలు నేను చెప్పాను కదండి. చాలా గొప్పగా చెప్తూ ఉంటారండి ఆడవాళ్ళ కోసం. కానీ అవన్నీ పొగడ్తలు మాత్రమేనండి. నిజ జీవితంలో ఆడవారికి వాల్యూ అనేది చాలా తక్కువ. నా జీవితంలో నా ఫ్యామిలీ నుంచి నేను హ్యాపీగానే ఉన్నా. నాకు తెలిసిన కొందరి గురించి ఆలోచించినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. వేలకు వేలు సంపాదించే ఆడవాళ్లే అయినా, లక్షలు సంపాదించే ఆడవాళ్లే అయినా ఇంట్లో ప్రశాంతంగా ఉండడం చాలా తక్కువ. రోజు మొత్తంలో 7-8 గంటలు పనిచేసిన మగవారు ఇంటికి రాగానే రెస్ట్ తీసుకుంటారు. కానీ ఇంట్లోనూ బయట వర్క్ చేసే ఆడవాళ్ళకి మాత్రం 1 గంట కూడా రెస్ట్ ఉండదు. అంత కష్టపడుతున్నా సరే ఏ మాత్రం లెక్క చేయకుండా తిన్నావా, ఉన్నావా అని ప్రేమగా మాట్లాడే వాళ్ళే ఉండరు. ఇలా మానసికంగా, శారీరకంగా కుంగిపోతూ ఉంటాము. మరి దీనికి పరిష్కారం లేదా అంటే దానికి పరిష్కారం సెల్ఫ్ మోటివేషనేనండి. మనల్ని మనం అర్థం చేసుకున్నంతగా, మనల్ని మనం లవ్ చేసుకున్నంతగా ఎవ్వరూ చేయరండి. ధైర్యంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. మన గురించి, మన ఆరోగ్యం గురించి మనమే ఆలోచించుకోవాలి. ఎవరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదండి. అలా చేస్తే ఇంకా ఇంకా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఎదుటి వారిలో మార్పు రానప్పుడు మనలోనే మార్పు రావాలి. వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడం, ఇష్టమైనది వండి పెట్టడం, ఇంట్లో వాళ్ళతో ప్రేమగా ఉండడం, నెగిటివ్ ఆలోచనలు తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడం మనకు మనమే అలవాటు చేసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఏది రానట్టు, అసలు ఏది తెలియనట్టు మందబుద్ధిగా మాత్రం అస్సలు ఉండకండి. ఇలా ఉండడం వల్ల ఇంకా తక్కువగా చూస్తారు. చిన్న చిన్న ఖర్చులకైనా మనకు మనమే సంపాదించుకునేలా ఉండాలి. చిన్న చిన్న అవసరాలకి కూడా ఇంకొకరిపై డిపెండ్ అవ్వడం వల్ల చులకనగా కనిపిస్తాము. ఖాళీ టైంలో ఏ ఒక స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి. మన సంసారాన్ని మనం ఎంత బాగా చక్కదిద్దుకుంటామో అంతే శ్రద్ధతో మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. నాకు చదువు అంటే చాలా ఇష్టమండి. చాలా బాగా చదివేదాన్ని. 8th క్లాస్తోనే సడన్గా నా చదువు ఆగిపోతుందని నేను అసలు ఊహించలేదు. 8th అయిపోయిన 3 సంవత్సరాల్లోనే నా పెళ్ళి కూడా అయిపోయింది. పెళ్ళైన సంవత్సరంలోనే పిల్లలు, 20 ఏళ్లకే బరువులు, బాధ్యతలు. పిల్లలు పుట్టిన 3 సంవత్సరాలే నేను ఖాళీగా ఉన్నానండి. ఆ తర్వాత నా గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టాను. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేసిన వెంటనే పరిగెత్తడం స్టార్ట్ చేశాను. ఆ పరుగు యూట్యూబ్ నుంచి ఆన్లైన్ బిజినెస్ వరకు వచ్చిందండి. ఈ రోజుల్లో ఆడవాళ్ళం ఏదో ఒకటి నేర్చుకోకపోతే, ఎంతో కొంత సంపాదించుకోకపోతే వంటింట్లో కుందేళ్లాగా, బావిలో కప్పల్లాగా బతకాల్సి వస్తుంది. ఈ మధ్య చాలామంది లేడీస్ డ్రైవింగ్ నేర్చుకొని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి అవసరమైన పనులన్నీ చేసుకుంటున్నారు. లేడీస్ డ్రైవింగ్ నేర్చుకోవడం చాలా మంచి విషయం అండి. నిజానికి మగవారి కంటే ఆడవారికే బయట పనులు ఎక్కువగా ఉంటుంటాయి. అవసరమైనప్పుడల్లా బ్రతిమలాడితేనే కానీ బయటకు తీసుకుని వెళ్ళరు. అదే డ్రైవింగ్ వస్తే మనం చేయాల్సిన పనిని వెంటనే చేసేసుకోవచ్చు. ఓకేనండి. సమ్మర్లో వడియాలు పెట్టడానికి అల్లం తెచ్చినప్పుడు అల్లం కొంచెం ఎక్కువే తెచ్చేయడం వల్ల 1 కేజీ అల్లం వరకు మిగిలిపోయిందండి.
అలా అల్లం తెచ్చినప్పుడు అల్లానికి చిన్న చిన్న మొలకలు వచ్చినవి తీసి పెరట్లో వేశానండి. వేసిన నెల రోజుల తర్వాత చిన్న చిన్న మొలకలు రావడం స్టార్ట్ అయ్యాయి. పెరట్లో లోటస్ కనిపించింది కదండి, దాని గురించి అయితే ఎప్పుడైనా షేర్ చేస్తాలేండి. పిల్లల స్కూల్ బ్యాగ్లో ఆకుకూరలు వేయడం ఒక వీడియోలో చూపించాను కదండి. ఈ పుదీనా స్కూల్ బ్యాగ్లో వేసిందేనండి. స్కూల్ బ్యాగ్లో వాడగా పాడైపోయిన తర్వాత అందులో ఆకుకూరలు వేస్తూ ఉంటానండి. పుదీనా, కొత్తిమీర, మెంతికూర లాంటివి ఇంట్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇక ఆ రోజు మా వారు కర్రీ కోసం మటన్ తెచ్చారండి. మటన్లో చింతకూర వేసి వండితే ఎలా ఉంటుందోనని ఫస్ట్ టైం ట్రై చేశాను. అంటే గోంగూరతో బోటి గోంగూర చేస్తారు కదండి, గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఇంచుమించు చింతకూర వేసినా అలానే ఉంటుందేమోనని ట్రై చేశాను. దానికోసమే మసాలా నూరుకున్నాను. ఆకుకూరలో ఏవైనా సరే ఎక్కువసేపు ఉడకనివ్వకూడదటండి. అందుకని కూర దించే ముందు కొత్తిమీర ఎలా వేసి దించేస్తామో అలా కూర దించి 5-6 నిమిషాల ముందు మటన్ కర్రీలో చింతకూర వేసి దించేసాను. మటన్ కానీ చికెన్ కర్రీ కానీ వండితే చారు కూడా పెడతానండి. అందుకే పక్క పొయ్యి మీద చారు కూడా పెట్టుకున్నాను. చింతకూర మా పెరట్లోదేనండి. వారంలో 2 సార్లు అయినా చింత చిగురు వండుతాను. అప్పుడప్పుడు మా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా కోసుకుంటూ ఉంటారండి. వెరైటీగా వంటలు అయితే నేనేమీ ట్రై చేయనండి. ఏవైనా సరే హెల్తీగా ఉంటేనే ట్రై చేస్తాను. నాకు ఎక్కువగా అయితే మా పద్మక్క చేసే వంటలు అంటే చాలా ఇష్టమండి. తను ఏ వంట అయినా సరే చాలా హెల్తీగా చేస్తుంది. తను వంట చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. అవి తింటే వచ్చే ప్రయోజనాలు కూడా చాలా చక్కగా చెప్తుంది. ఇంతకీ పద్మక్క అంటే ఎవరో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. తెలిస్తే తను ఎవరో ఏంటో కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఇక మధ్యాహ్నం వంట అయిపోయిన తర్వాత అత్తయ్య భోజనం చేసేసి పనికి వెళ్ళిపోయిందండి. మధ్యాహ్నం నుండి పొయ్యి మీద పెట్టిన ఆయిల్ చూసుకుంటూ మిగతా పనులన్నీ చేసుకున్నాను. కేజీ అల్లం మిగిలిపోయిందని చెప్పాను కదండి, ఆ కేజీ అల్లంతో అల్లం పచ్చడి పెడదామని ఆయిల్ చూసుకుంటూ అల్లాన్ని శుభ్రం చేసుకున్నాను. అల్లం పచ్చడి వర్షాకాలంలో వాడడం వల్ల వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు, విషజ్వరాలు లాంటివి రాకుండా ఇమ్యూనిటీ పవర్ పెరగడంలో అల్లం చాలా బాగా పనిచేస్తుందండి. నేను పెట్టాలనుకున్న అల్లం పచ్చడి ఇడ్లీ, అట్లు, దోశలు లాంటి వాటిలోకి చట్నీగా సూపర్గా ఉంటుందండి. రైస్లోకి అయితే అస్సలు బాగోదు. ఈ అల్లం పచ్చడి ఇన్స్టెంట్ చట్నీ లాగా పచ్చడిలో కొంచెం వాటర్ కలుపుకొని అప్పటికప్పుడు వాడేసుకోవచ్చండి. ఈ వీడియోలో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. నేను ఎలాగో ఇన్స్టెంట్ దోశ ఫ్రీ మిక్స్ పౌడర్ లాంటివి చేస్తున్నాను కాబట్టి ఇన్స్టెంట్ చట్నీస్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. అది కూడా ఆరోగ్యంగా ఉండేలా చేద్దాం అనుకుంటున్నాను. అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అల్లం చట్నీ లాగే దబ్బకాయ చట్నీ, కరివేపాకు చట్నీ, కొత్తిమీర చట్నీ, పుదీనా చట్నీ ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. వీటినే ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే దోశ పౌడర్స్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి చట్నీస్ కూడా ఆర్డర్ పెట్టుకుంటే ఉదయం పూట టిఫిన్ సెక్షన్ చాలా ఈజీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే బ్యాచులర్స్కి కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఉదయాన్నే లేచి టిఫిన్తో పాటు లంచ్ కూడా ప్రిపేర్ చేయాలంటే కొందరికి టైం కుదరకపోవచ్చు. ఇలాంటివి ఇంట్లో పెట్టుకోవడం వల్ల వారంలో 2 రోజులైనా కొంచెం టైం సేవ్ అవుతుంది. ఓకేనండి, అల్లం కట్ చేసుకొని వాటిలో ఉండే తడి ఆరేంత వరకు ఎండలో పెట్టుకున్నాను. తర్వాత ఉదయం పప్పు రుబ్బాను కదండి, ఆ గ్రైండర్ కడగడానికి టైం లేక మధ్యాహ్నం 2 గంటలు కడిగాను. అసలు అయితే గ్రైండర్ పప్పు రుబ్బిన వెంటనే కడిగేసుకుంటాను. వేరే పనులు ఉన్నప్పుడు మాత్రం ఇలా ఏదో ఒక టైంలో కడుగుతాను. ఉదయం ఇడ్లీ పిండి కూడా రుబ్బాను కదండి, ఆ రోజు సాయంత్రం ఆ ఇడ్లీ పిండితోనే అట్టు వేసేసి పిల్లలకి స్నాక్స్గా పెట్టేశాను. పిల్లలకి సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చాక ఏది పెట్టినా మ్యాక్సిమం హెల్తీగా ఉండేలా చూసుకుంటానండి. ఈ మధ్య మా పద్మక్క చెప్పిన ఒక హెల్తీ జ్యూస్ చేసి ఇంట్లో అందరికి ఇస్తున్నానండి. ఆ హెల్తీ జ్యూస్ గురించి ఎప్పుడైనా వేరే వీడియోలో షేర్ చేస్తానండి. ఆ రోజు మాత్రం నేను ఇంట్లో చేసి పెట్టుకున్న నువ్వుల పొడి ఉంటే ఆ పొడిలో కొంచెం నెయ్యి వేసేసి పిల్లలకి టిఫిన్గా పెట్టేశాను. ఇలా నేను ఇడ్లీ పిండితో అట్లు కానీ ఇడ్లీ కానీ వేస్తే పిండిలో క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము కూడా వేసి అట్లు కానీ ఇడ్లీ కానీ వేస్తానండి. కానీ ఆ రోజు ఇంట్లో ఆ రెండూ లేవు, అందుకే కొంచెం జీలకర్ర వేసేసి అట్లు వేసేసాను. ప్రీవియస్ వీడియోలో నాన్నకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి, అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాన్నకి అల్లం పచ్చడితో పాటు నువ్వుల పొడి కూడా పట్టుకు వెళ్దామని నువ్వుల పొడి కొంచెం ఎక్కువే చేశాను. ఇందాక మీకు ఇన్స్టెంట్ చట్నీస్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నానని చెప్పాను కదండి. అసలు అయితే నేను ఏ విషయమైనా ఫస్ట్ పద్మక్కతోనే షేర్ చేసుకుంటానండి.
అలా తనతో చెప్పినప్పుడు తన వైపు నుంచి కూడా నాకు మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇలా చట్నీస్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నానని పద్మక్కతో మాత్రం చెప్పలేదండి. ఎందుకంటే నాకు ఈ ఐడియా ఈ వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు ఈ క్షణమే అనిపించిందండి. అలా అనిపించిన వెంటనే ఈ విషయం గురించి ఫస్ట్ మీతోనే చెప్పాను. మరి పద్మక్కలాగే మీరు కూడా నాకు మంచి మంచి సలహాలు ఇవ్వాలనుకుంటే ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో షేర్ చేయండి. ఇదివరకు రోడ్డు పక్కన షాప్ పెట్టుకున్నప్పుడు కూడా మీలో చాలామంది నాకు మంచి మంచి సలహాలు ఇచ్చారు. అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయండి. మీరిచ్చిన సలహాలన్నీ ఖచ్చితంగా ఫాలో అయ్యి మీరిచ్చిన సలహాలకు నా ఆలోచనలు కూడా జోడించి త్వరలోనే ఏదో ఒక రోజు ఒక వీడియో రూపంలో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటానండి. రీసెంట్గా నేను ఒక రీల్ చూసానండి. అది సినిమాలోదో తెలీదు, సీరియల్లోదో తెలీదు, షార్ట్ ఫిలింలో డైలాగో తెలీదు, లేదా నాలాంటి యూట్యూబర్ ఎవరైనా ఫ్రస్ట్రేషన్తో చెప్పిన ఆవేదనో తెలియదు. కానీ టాపిక్ ఏంటంటే ఆడవాళ్ళు వారం రోజులు ఇంట్లో లేకపోతే కిచెన్లో టీ స్పూన్ దగ్గర నుండి టెర్రస్ పై ట్యాంక్ వరకు మొత్తం క్లీన్ చేయాలి. కాలు కింద పెడితే ఇసుక తగలకూడదు, డైనింగ్ టేబుల్ మీద డస్ట్ ఉండకూడదు, టీవీ క్లియర్గా కనబడాలి, బాత్రూమ్ క్లీన్గా ఉండాలి, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే స్మెల్ రాకూడదు, ఫ్యాన్ ఆన్ చేస్తే దుమ్ము రాలకూడదు. నిజమే కదండి. ఎలక్ట్రికల్ మెషిన్కైనా రెస్ట్ ఉంటుందేమో కానీ లేడీస్కి మాత్రం రెస్ట్ ఉండదు. యంత్రంలా పని చేస్తూనే ఉండాలి. ఇదంతా మన జన్మ హక్కే అయినప్పటికీ కొన్నిసార్లు చాలా బాధగా ఉంటుంది. ఇంట్లో పనులు ఒకవైపు అయితే ఇంట్లో వాళ్ళతో ఒత్తిడి ఇంకోవైపు. ప్రతి ఆడవారి జీవితం ఇంచుమించు ఇలానే ఉండొచ్చు. అందుకే మన కష్టాలని ఇష్టాలని షేర్ చేసుకోవడానికి మన జీవితంలో మంచి పుస్తకం లాంటి ఫ్రెండ్ మనకి చాలా అవసరమండి. ఫ్రెండ్ అంటే నిజంగానే మంచి పుస్తకంలానే ఉండాలి. చదివే ప్రతి పేజీ మనకి ఎంతో కొంత మోటివేషన్గా ఎలా ఉంటుందో అలాగే ఫ్రెండ్ చెప్పే ప్రతి మాట మనకి మోటివేషన్గా ఉండాలి. ఆడదానికి దానం కొద్దీ బిడ్డలు, పుణ్యం కొద్దీ పురుషుడని అంటారు. ఈ రెండింటిలోనూ నేను అదృష్టవంతురాలినేనండి. అలాగే ఒక మంచి ఫ్రెండ్ ఉండడం కూడా నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నానండి. నా ఫ్రెండు పద్మకేనండి. తనకు నేను ఫోన్ చేస్తే, సొంత కూతురు ఫోన్ చేస్తే ఎలా ఫీల్ అవుతుందో నేను ఫోన్ చేసినప్పుడు కూడా అలానే ఫీల్ అవుతుందండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఎంత హ్యాపీగా ఉన్నా నేను కూడా ఒక ఆడదాన్నే కాబట్టి ఆడవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో వాటి వల్ల ప్రతిరోజు ఎంత బాధపడుతూ ఉంటారో నేను అర్థం చేసుకోగలను. అందుకే యాక్టివ్గా ఉండండి, స్కిల్స్ నేర్చుకోండి, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాను. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో తప్పుగా ఏమైనా అనిపిస్తే కనుక దయచేసి మన్నిస్తారని వేడుకుంటున్నాను. ఓకేనండి. ఉదయం 10 గంటలకు ఆయిల్ పొయ్యి మీద పెడితే అది మరగడానికి సాయంత్రం 5 అయిందండి. ఆయిల్ చూసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. ఇక అల్లం పచ్చడి అయితే ఆ రోజు సాయంత్రం వంట చేసుకుంటూ పెట్టేశాను. ఇప్పటికే వీడియో చాలా లెందీ అయిపోయింది కాబట్టి చూపించలేదు. రీసెంట్గా ఒక కస్టమరు ఆవకాయ పచ్చడి ఆర్డర్ పెట్టుకుంటే అల్లం పచ్చడి కూడా ఉందని చెప్తే అల్లం పచ్చడి కూడా ఆర్డర్ పెట్టుకున్నారండి. ఆర్డర్ పెట్టుకున్న కస్టమర్ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. మీరు కూడా ట్రై చేద్దాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. హెర్బల్ ఆయిల్ కోసం ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే గుర్తుంది కదండి, కేజీ ఆయిల్కి షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ అండి. అది కూడా ఈ వీడియో ద్వారా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమేనండి. ఓకేనండి. చూసారు కదండి, మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM నా డైలీ వ్లాగ్తో పాటు మన లేడీస్కి నాకు తెలిసిన కొన్ని మంచి విషయాల్ని కూడా షేర్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, అలాగే ఇన్స్టెంట్ చట్నీస్ కూడా నా బిజినెస్లో ఇంక్లూడ్ చేసే కొత్త ఐడియా మీకు నచ్చిందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.